ఈరోజు వీడియోలో వడపిండి లేకపోయినా కానీ అప్పటికప్పుడే చకచకా పిండి కలిపేసి ఇలా క్రిస్పీ వడల్ని, అలాగే ఈ వడలకి కాంబినేషన్గా టేస్టీ ఉల్లిపాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ రెండింటి కాంబినేషన్తో ఒకసారి బ్రేక్ఫాస్ట్ అయినా లేదంటే ఈవినింగ్ స్నాక్స్కైనా ఒక్కసారి తిని చూడండి. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. ఒక 10 నుంచి 15 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడే ఈ క్రిస్పీ వడల్ని, అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగి ఉల్లిపాయ రెప్పలు సపరేట్ అయ్యేంత వరకు మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. చూసారా, ఉల్లిపాయ రెబ్బలు అన్నీ కూడా ఇలా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 15 నుంచి 20 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. ఈ రెండింటిని కూడా కలుపుకుంటూ ఉల్లిపాయ రెబ్బలు కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఈ చట్నీ కోసం ఉల్లిపాయలు మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగకూడదు అనమాట. సో చూసారా, ఉల్లిపాయలు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక 12 నుంచి 15 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. ఈ ఎండుమిర్చిని కూడా ఒకసారి బాగా కలుపుకొని మరొక నిమిషం పాటు ఈ ఎండుమిర్చి పాటుగా ఉల్లిపాయని వేయించుకోండి. సో మొత్తానికి ఉల్లిపాయ చూసారా ఇలా కొంచెం లైట్గా రంగు మారేటప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు, జస్ట్ కొంచెం వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో ఈ ఉల్లిపాయ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. చూసారా, చట్నీని ఇలా ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో ఇక్కడ నేను మీకు చట్నీ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఇదే ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున పోపు దినుసులను వేసుకోండి. మినపప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు, అలాగే జీలకర్ర ఇవన్నీ వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోవాలి. సో మనకి తాలింపు గింజలు చక్కగా వేగిన తర్వాత ఇందులోకి 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపును చక్కగా ఫ్రై చేసేసుకొని ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. అంతే, మీరు కావాలంటే తాలింపులో ఎండుమిర్చిని కూడా వేసుకోవచ్చు. సో ఇలా చక్కగా తాలింపు వేసుకొని కలుపుకొని ఈ చట్నీని మీరు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోబోతున్న ఈ వడల్లోకైనా లేదంటే మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వెంటనే వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వడలను ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు కొంచెం లావుగా ఉండే అటుకులను వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ లావుగా ఉండే అటుకులు లేకపోతే పల్చటి అటుకులు అయితే 1/2 కప్పు వేసుకోండి. లావు అటుకులు అయితే 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా అటుకుల్ని వేసుకున్న తర్వాత ఈ రవ్వని, అటుకుల్ని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తడి పౌడర్ లాగా గ్రైండ్ అవ్వదనమాట, కొంచెం బరకగానే ఉంటుంది. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ రవ్వ, అటుకుల మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు కొద్దిగా పులిసిన పెరుగుని వేసుకోండి. మరీ ఫ్రెష్ పెరుగు అయినా కానీ టేస్ట్ బాగోదు, అలాగని మరీ ఎక్కువగా పులిసిపోయిన పెరుగు అయినా కానీ టేస్ట్ అంతగా బాగోదు. అందుకని కొంచెం పులిసిన పెరుగును వేసుకోండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ రవ్వలో పెరుగు అలాగే ఉప్పు అంతా కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోండి. చూసారా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి 5 నిమిషాల పాటు ఈ రవ్వని పక్కన పెట్టేసుకోండి. రవ్వ అనేది పెరుగులో చక్కగా నానుతుంది అనమాట.
సో 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా, మనకి రవ్వ చక్కగా పెరుగుని పీల్చేసుకొని ఇలా కొంచెం గట్టిపడుతుంది. ఇప్పుడు ఇందులోకి మనకి వడలు మంచి టేస్టీగా రావడం కోసం ఒక మీడియం సైజులో ఉండే బంగాళదుంపని ముందుగానే ఉడికించేసి పైన తొక్క తీసి తీసుకున్నాను. ఈ బంగాళదుంపని చేత్తోనే బాగా మెత్తగా మ్యాష్ చేసుకుంటూ ఈ రవ్వ మిశ్రమంలోకి వేసుకొని ఈ బంగాళదుంప అంతా కూడా రవ్వ మిశ్రమంలో కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా ముక్కలు గడ్డలు లేకుండా బాగా మెత్తగా కలుపుకోండి. ఇలా బంగాళదుంపను వేసుకోవడం వల్ల వడలు టేస్టీగా వస్తాయి. అంతేకాకుండా మనకి ఇవి నూనెలో వేసినప్పుడు విడివిడిగా అయిపోకుండా బైండింగ్గా కూడా యూజ్ అవుతుంది అన్నమాట. సో చూసారా, ఇలా ముక్కలు గడ్డలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 ఇంచి అల్లం ముక్కలు, 2 రెమ్మల కరివేపాకును కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోండి. వంట సోడాని మరీ ఎక్కువగా వేసేసుకున్నారంటే వడలు నూనెను ఎక్కువగా పీల్చేస్తాయి. అదే తక్కువగా వేసుకున్నారంటే వడలు కొంచెం అన్నమాట. కరెక్ట్గా 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ వంట సోడా మీద జస్ట్ 1 టేబుల్ స్పూన్ అనే నీళ్ళను మాత్రమే వేసుకొని వంట సోడా పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. ఇక్కడ మీరు గమనించారంటే మనం ఎక్కడ కూడా నీళ్ళు అనేది వాడలేదు. జస్ట్ మనం ఈ వంట సోడా కరగడం కోసం మాత్రమే 1 టేబుల్ స్పూన్ నీళ్ళని వేసుకున్నాం, అంతే కదా. సో నీళ్ళని మాత్రం అస్సలు ఎక్కువగా వేసుకొని ఈ పిండిని కనుక పలచగా చేసుకున్నారంటే మీకు వడలు రావు. అందుకని జాగ్రత్తగా పిండిని కలుపుకోండి. చూసారా, చక్కగా పిండిని కలుపుకున్న తర్వాత మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వడ చేసుకోవడానికి వీలుగా ఉండాలన్నమాట. ఒకవేళ పొరపాటున మీకు ఏమైనా పిండి లూజ్ అయితే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండిని వేసుకొని కలుపుకోవచ్చు. అదే గట్టిగా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళని వేసుకొని కలుపుకోండి. సో మొత్తానికి మనకి వడ వేసుకోవడం కోసం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వడల్ని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని వేడి చేసుకోండి. ఈ నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మీకు అలవాటు ఉంటే ఈ వడల్ని చేత్తో వత్తుకొని ఈ విధంగా నెమ్మదిగా నూనెలోకి వేసుకోండి. అదే కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళైతే టీ స్టైనర్ని కొద్దిగా నీళ్ళతో తడుపుకొని ఈ టీ స్టైనర్ మీద కొద్దిగా పిండి ముద్దను పెట్టి ఈ విధంగా వడ షేప్లో చేసుకొని మధ్యలో ఇలా చక్కగా హోల్ పెట్టేసి నెమ్మదిగా ఇలా నూనెలోకి వదిలారంటే చక్కగా మనకి వడ షేప్ వచ్చేస్తుంది అనమాట. అలాగే మీరు అరిటాకు మీద కూడా ఈ వడలను ఒత్తుకోవచ్చు. సో అరిటాకును కూడా కొద్దిగా తడి చేసుకొని కొద్దిగా మనం ప్రిపేర్ చేసిన ఈ వడపిండిని పెట్టుకొని ఈ విధంగా చక్కగా చేత్తో ఒత్తేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకొని ఈ వడని నెమ్మదిగా నూనెలోకి వేసుకోండి. మీరు కావాలంటే ప్లాస్టిక్ కవర్ మీద కూడా చేసుకోవచ్చు. వడలు ఏ ప్రాసెస్లో చేసుకున్నా కానీ టేస్ట్ అయితే చేంజ్ అవ్వవు, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇలా చక్కగా వడల్ని కడాయికి సరిపడా వేసుకొని వీటిని వెంటనే కదపకుండా 1 నిమిషం పాటు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. హై ఫ్లేమ్లో కనుక ఈ వడలను ఫ్రై చేసుకున్నారంటే పైన రంగు వచ్చేసి లోపల పిండి పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట. అదే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే నూనెని ఎక్కువగా పీల్చేస్తాయి. అందుకని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ కడాయిని నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను. మీలో ఎవరికైనా కావాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ అడుగుతారు కదా కడాయి ఎక్కడ తీసుకున్నారని, అందుకని ముందే చెప్తున్నాను. సో వడలు చూసారా, ఇలా చక్కగా వేగిన తర్వాత వెంటనే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా వడల్ని వేసుకోండి. ప్రతిసారి కూడా వడల్ని ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. సో ఇలా వడలన్నీ కూడా వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ ఉల్లిపాయ చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా 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 టేస్టీగా ఉంటాయి. ఇక నేను మీకు ఒక వడను చూపిస్తున్నాను, చూసారా, పైన క్రిస్పీగా ఎలా సౌండ్ వస్తుందో చూసారా, లోపలగా స్పాంజీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు, ఒకసారి మీరే ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో వీడియో కింద